వీడియోలో చూపించబోయే పాత్రలు, అండాలు, అండోరా వాసులు అన్ని కల్పితాలే. మిగతాది నువ్వే చదువుకో. 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. అబద్ధం ఆడితే ఆకులు రాలుతాయి, చస్తావు. టెస్ట్. నేను చాలా మంచివాడు. ఆకులు రాలాయి సార్. మాకు కనపడుతుందిగా. నేను తోపు. మళ్ళీ రాలేదుగా. రాలాయి, అబద్ధం. నేను ఎదవని, పక్కా ఎదవ. అది నిజం సార్. ఒక్క ఆకు కూడా రాలేదు కదా. కనపడుతుంది కదా. నువ్వు చెప్పేది 27 ఏళ్ళైంది సామ్రాజ్యాన్ని స్థాపించడానికి. మాస్ పల్స్ తెలియాలా? అవును బాబు, కరెక్ట్. యాక్చువల్గా ఇవన్నీ మీరు చేసుకోవచ్చు. కనపడరా. నేను రోలెక్స్. ఆల్ రైట్. ఈ డబ్బా తొండకు విగ్గు పెట్టినట్టుగా ఉన్నది. ఆరంభిద్దామా? ఇదేనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా? బొక్క మీద అంటాను. There is a rule in this jungle. ఎవడైతే ఆకలితో ఉన్నాడో వాణ్ణి ఎవ్వడు ఆపలేడు. ఆ మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మళ్ళీ మొదలు పెడతాను స్క్రాచ్ నుంచి. రేపు డే 1. ఏదో డ్రామాలో వద్దులే, జోడించుకోవడం. ఓకే. సెకండ్ అండి. ఒక పెళ్లి కొడుకు చచ్చిపోయాడు కదా, రారా గజ్జికొక్కద్దా. గుర్రం మీద ఆడి చంపింది నేనే. కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చుట్టానికి? రే, నీ ఫేస్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరావు. మిస్టేక్ జరిగింది వకీల్ గారు, క్రైమ్ కాదు. ఈడి బొక్క, ఈడి తెలిస్తే కదా. ఏం చేస్తారు? రామచంద్ర, ఈడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. కంచరగాడిది లాంటి ముక్కు, గుడ్ల గోప లాంటి కళ్ళు. ఇది 5th అండి, అయిపోయింది 5th. 6th అండి. బహుమకాన్నిలా ఉన్నాయి. మా ఇంట్లో 2 ఉన్నాయిగా. నేను ఇంత దరిద్రంగా చేస్తే పోకిరి అన్ని రికార్డులు బ్రేక్ చేసేదా సార్? మీరే చెప్పండి సార్. అరే నువ్వు లేరా గురుజీ. మహేష్ బాబు ఎలా ఉంటాడా? మిల్క్ బాయ్ లా ఉంటాడు. నువ్వు ఎలా ఉంటావురా? మిల్క్ ఇచ్చే గేదెలా ఉంటావు. గన్ను అలవాటుందా? బాగా తెలిసినట్టు తిప్పావు. సినిమాలు చూడలేదేంటి? ఎదవో లుక్కులు ఇవ్వకో. నువ్వు చూడటం తప్ప పొడిచేదేమీ లేదని మాకు అర్థమైంది. ప్రేమించే మనసు లేనప్పుడు నీకంత అందం ఎందుకే? చచ్చిపో. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా చదువుకునే వాళ్ళు దూరంగా ఉండాలని? అరే, చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ రాజు, దుకాణం ముందు లొల్లొద్దు. మేము తీసుకొని పో. చెప్పేది వివేక్, ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారాప్రా లస్సీగా గొడవద్దు. ఇంకోసారి. Nobody can scratch me. ఎన్నిసార్లు చెప్పాలరా? నీకు బుద్ధుందా? స్క్రాచ్ మీ అంటే గోకడం. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్, వీడేమో వాళ్ళకి బిల్డప్. కానివ్వండి రా, కానివ్వండి. పెట్టేసాడా? రేయ్,
ఎంతకి తెగించారా? గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? అమ్మాయి సేఫ్, అలీబాయ్ చచ్చిపోయాడు. బ్యాడ్ లక్ ఏంటంటే మన ఎస్ఐ కూడా చచ్చిపోయాడు సార్. నాకు గన్నెత్తారా? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపోరా, నీకు ఆ చదివే లేదురా. కనబడవా కనబడవా కన్నీరై మిగిలిన ఏంట్రా గారంగుడు? అస్తమానం కొట్టకండి సార్. ఒక్కనైనా లేరుగా నన్నంటూ ఆ పాట విలువ తెలుసా నీకు? యు నో ది వాల్యూ ఆఫ్ ది సాంగ్. ఐ లవ్ యూ. యా ఆడతా కొంచెం జాగ్రత్తగా ఉండు. వై? మనం ఓం శాంతి ఓం సినిమాకి వెళ్ళాం అనుకో, దీపిక పడుకొని చూస్తాం. Exactly. షారుఖ్ చూస్తాడు. గజనీ సినిమాకి వెళ్ళాం అనుకో, మనం ఆసిని చూస్తాం. ఆడ ఆశగా ఆమీర్ని చూస్తాడు. ఈ మధ్య హీరోలందరూ పెంచుతున్నారు, ఏమంటారా దాన్ని? 6 packs. అది ఆడికి సెక్స్ ప్యాక్. నేర్చుకోరా, వదిలిపెట్టరా, వదిలిపెట్టరా రే, వదిలిపెట్టరా. ఇలా చూడు, ఉండేది లోపల ఎవరున్నా సరే లోపల వాడేం చేస్తాడా? పాట పాడతాడా, కచేరీ చేస్తాడా? దయచేసి నన్ను మాట్లాడించకండి సార్, చాలా సేపటి నుంచి ఒగ్గబట్టుకుని ఉన్నాను. 5 నిమిషాలు టైం ఇస్తున్నా, తలుపు తీస్తే ఒరే నానా, ఇంకా అవలేదురా. నా సరుకు తీసుకుని గమ్మున వెళ్ళిపో. జనరేటర్ లేదా? ఆన్ ద జనరేటర్ మ్యాన్. తలుపు బద్దలు కొట్టాల్సి వస్తే లోపల బతకడు. చెంబులు లేని దేశం, ఇక్కడ టిష్యూ పెద్ద ఇష్యూ. వెనకెళ్ళ నాకెవరూ చెప్పలేదు మంచోళ్ళ బతకాలని. నువ్వు అక్కడ అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? బతకడమే కష్టమైనప్పుడు పొంగులేదు, బతకడమే కష్టమైనప్పుడు పొంగులేదు. వినపట్లేదు భయ, వినపట్ల. తెలుసు, నీకు వినపడింది. మంచోడేంటి చెడ్డోడేంటి, ఎలాగైనా బతికేయాలంతే. నోరు మీరా, నువ్వు నోరు మీ మొహం పగిలిపోతుంది. తిరిగి చూడకుండా వెళ్ళిపో. కావాలంటే ఓ 5-10 పడేస్తాను, లేదంటే ఏం పిక్తారా? ఎర్ర ఎర్రి పప్ప. టిక్ టాక్ చేస్తావటగా? అవసరమా చెక్కేశాలు? దానికి బదులు బయట మూలికలు అమ్ముకుంటే కూడా నిన్ను గౌరవంగానే చూస్తారు. బయటికి వెళ్ళి నేను ఒక టిక్ టాక్ స్టార్ అని చెప్తే అందరూ నిన్ను ఒక చెక్కగానే చూస్తారు. సెలబ్రిటీని ఎవరూ అనరు. ఎవరో చెప్పిన డైలాగులకి నువ్వు మూతి తిప్పినంత మాత్రాన సెలబ్రిటీ అవ్వలేవు. మానే, ఇంత చిన్న వయసులోనే మాకింత లైక్స్, ఇంత ఫేము, ఇంత సెలబ్రిటీయిజం వచ్చిందని మీరు తట్టుకోలేకపోతున్నారు. మమ్మల్ని ట్రాల్ చేయడం మానేసి మీరు కూడా మీ టాలెంట్తో పైకి రండి. సత్యరెడ్డి అన్నా, ఎప్పుడో మాటలు అన్నప్పుడు చూశాను, కానీ ఈ చెక్కగాడి దగ్గర నీతులు వింటాలని ఎప్పుడూ అనుకోలేదు. 2 5 రూపాయల బిళ్ళలు ఇచ్చి పంపించు, తీసుకొని మింగి.